ఇందులో మనం తెలుసుకోవాల్సింది వచ్చి స్వామి పరమార్థానంద దీని వేరే మారి ఇంకొక టైప్ లో సమ్మరీ చెప్పిండారు. దానిని నేను చెప్పే యాక్చువల్గా ఈ శ్లోకాలని బేస్ చేసి చెప్పకుండా అతను దీనిలోని మనం పురించుకోవాల్సింది అనేట్టుగా ఒకటి చెప్పిండారు. దాని మన సూతాడి அதாவது 4 ஆங்கிள் 4 கண்ணோட்டாலோ, அதாவது மனுஷிய திருஷ்டி, கர்த்தா திருஷ்டி, போக்தா திருஷ்டி, முமுட்சுகு திருஷ்டி అటాంటి 4 యాంగిల్లో చెప్పారు. మనుష్య దృష్టి అంటే నేను మనిదన్, నాన్ ஒரு మనిదన్, నేను ఒక మనిషి అటానే ఎన్నం ఉండప్పుడు మన ఎట్టా మనని తూய்மைப்படுத்துకోల అనేదాని మొదటిదిలో చెప్పారు. அடுத்து కర్తా దృష్టి అనేప్పుడు నేను ఒక செயల్ని చేసేవాండు అనే ఎన్నం ఉన్నప్పుడు, ఒక செயల్ చేసేప్పుడు ఆ కన్నోటాలో నే ఎట్టా నన్ను తూய்மைப்படுத்துకోల. அடுத்து భోక్తా దృష్టి, నేను వచ్చి ఒక బలాన్ని ఇవాళ అనుభవించాను అనేప్పుడు నేను ఆవాల ఎట్టా నా మనసుని తూய்மை చేసుకోలేదు. రిఫైన్ అంటే తూய்மை చేసుకునేది. అట నా మనసుని భోక్తా అనే కన్నోటాలో ఎట్టా తూய்மை పడుతుకోలే. ముముక్షుకుంట మోక్షం ఇచ్చుకో, ఆ ముక్తిని విరుంబేవాండు. ఇప్పుడు మనం ఉండామే ఆ సాధకనుగా ఉండేవాండు, ఆ முக்தி நிலைன்னு அடைஞ்சாலன்னு ఎంచేవాండు. వాండుடைய కన్నోటాలో వాండు ఎట్టా మనసుని రిఫైన్ చేసుకోలే. ఇది ఈ 4ని పట్టిని ఇక్కడ ఈ 4 యాంగిల్లో మనకు ఈ సమ్మరిని, ఈ దైవీ సంపత్తు అసుర సంపత్తుని మన வாழ்க்கைలో ఎట్టా ఎత్తుకొచ్చుకోలే అనే దానికి ఈ 4 విధంగా చెప్పిండారు. దాన్ని లైట్ గా సూతాడి మొదట మనుష్య దృష్టి అనేప్పటికి ఈ ఆరోగ్యం అనేదే మనుషునికి ఒదే ముఖ్యం. ఆరోగ్యం అనేది ఈ ఒళ్ళునుடைய பிசிக்கல் ఆరోగ్యం மட்டும் లేదు, பிசிக்கல் హెల్త్ மட்டுం లేదు, మనuடைய మనసు బుద్ధి అన్నిలోని ఆ ఆరోగ్యం అనేది ఒదే ముఖ్యం. ఈ ఒళ్ళు అనేదాన్ని ఎట్ట ఆరోగ్యం ఎత్తుకొచ్చుకోవచ్చు, మంచి బాగా తిండి, క్లియర్ కరెక్టేనే తిండి అనగా ఎక్సర్సైజ్, ఒళ్ళుకు ఆ పైర్చీలు ఇచ్చేదాని మూలంగా ఒళ్ళుని మన ఆరోగ్యం ఎత్తుకొచ్చుకోవచ్చు. అనగా మనసుని అభ్యాసం మూలంగా ఏమి నగ్గుణాలు మనం ఎత్తుకొచ్చుకోవడం, రాగద్వేషాలంతా లేకుండా ఆ ఎమోషనల్ ఫీలింగ్స్, దాని ఆ ఉణర్చిలాని తేవలేని ఉణర్చిలు వస్తుంది. ఆ ఉణర్చిలాని మన కరెక్ట్ గా గమనించి దాన్ని క్లియర్ చేసుకునే దాని మూలంగా, ఈ గుణాలు నగ్గుణాలు ఎత్తుకొచ్చే దాని మూలంగా, కర్మయోగంగా మన செயల్ని చేసేదాని మూలంగా మనస్సుని మన తూய்மை చేసుకోవచ్చు. அடுத்து ఇంటలెక్ట్, బుద్ధిని ఎట్టా తూய்மை చేసుకోవచ్చు, ఆరోగ్యంగా పెట్టుకోవచ్చు అంటే ఆ క్లారిటీ, తెలివి, ఈ ఆత్మ జ్ఞానం ఇది ఇంత పట్టి క్లియర్ గా ఒక్కొక్క గుణాలని పట్టి ఇప్పుడు మీరు సూతా వచ్చారు, అది అన్నిని మన క్లియర్ గా తెలుసుకోంగా దాని మొదట కరెక్ట్ బాగా చదువుకోలే, క్లియర్ ఒక మూలంగా దాన్ని బాగా తెలుసుకోలే. తెలితే మట్టు చాలదు, దాని థింక్స్ చేయాలి. మన வாழ்க்கைలో ఇది ఎట్టా ఉపయోగపడుతుంది, మన ఎట్టా ఉండాము, దేనించి మన నుంచి అది ఫాలో చేసింది వెళ్ళవలా అటానికి థింక్స్ చేసి దాన్ని క్లియర్ గా తెలివిగా ఎత్తుకొచ్చుకోలే. ఏం ప్రచనే దేనించి ఆ ప్రచనే అవుతుంది, మన దేనికి అట్ట ఉండాము అనేది దాన్ని క్లియర్ గా పురించుకుని దానిలో తెలివిని మనసుకు ఎత్తుకొచ్చుకోలే. ఆ తెలివినంతా వచ్చేదే ఈ బుద్ధినుடைய ఆరోగ్యం. దానిలో అద తెలివి వచ్చి నిశ్చయపడుతురాల, దాని నిశ్చయాత్మకనే బుద్ధి దాన్ని నిశ్చయపడుతీ పెట్టుకోలే. ఇట అన్నిని మన ఇంటగ్రేషన్ అన్నిని ఇణచి செயல்படுంది. ఈ మనసు బుద్ధి ఈ అన్ని ఇంద్రియాలు అన్నినేని ఒరుంగినంచి செயல்படுத்தாల, అదిని వద్ద ముఖ్యం. ఆరోగ్యంతో సేరి ఆ అన్ని ఉరుపులని ఎనంజి ఒరుంగినంజి செயல்பడాల. అట్ట செயல்பడేప్పుడు మన వచ్చి ఈ మనుష్య దృష్టిలో మన తూய்மை అடைஞ்சేమో. అదే మొదటి స్టేజ్. మన మనిదన్గా ఉండాము, మన మిరుగం లేదు,
మన మనిదన్గా ఉండేవాడు ఒట్ట మనిదన్గా ఉండేదానికి ఉండే ఆ మంచి గుణాలని మన ఎత్తుకొచ్చుకుని మన ఫిజికల్ ఈ ఒళ్ళు బాగుంటేనే మన அடுத்த దీని మన చేసిలోను దానించి ఈ ఒళ్ళుని ఆరోగ్యంగా పట్టుకోలే మనసుని మంచి గుణాలని ఎత్తుకొచ్చుకుని మనకుని హితంకాని కొదవ మన చుట్టుండే వాళ్ళని నన్மை అడంజేట్టుగా ఆ హితంకాని పెట్టుకోలే. అది మనసు అలవులో. బుద్ధి అలవులో ఈ ఆత్మజ్ఞానం, ఈ క్లారిటీ, ఈ అన్ని విషయాలు పట్టియ ఊరి మన ఉలగ వழக்குలో ఉండే దాని తెలివి మట్టు చాలదు. ఈ ఆత్మజ్ఞానాన్ని మనం అడంజేదానికి ఉండే ఆ క్లారిటీని బుద్ధిలో ఎత్తుకొచ్చుకోలే. ఇది అన్నిని ஒருங்கிணைஞ்சு செயல்படுத்திందుకని మనకు తెలాలే. ఒరుంగినచ్చి செயல்படுத்தாలి. అన్ని ఒక్కొక్కటి ఇష్టానికి, అది పులన్గలు ఒక వంచు అది ఇష్టాన్ని ఎంచుకుంటాని, మనసు అది ఒక వంచు ఇంకొకటి ఎంచుకుంటాని, బుద్ధి ఒక వంచు అది ఇంకొక తీర్మానాలు ఉంటాయి. పని నడాదు. అప్పుడు వచ్చి ఎన్నం ఒకటి, செயல் ఒకటి, సొల్లొకటి కావును, செயல் ఒకటి కావును. మన రోగనే డ్యూయల్ పర్సనాలిటీ, మల్టీ పర్సనాలిటీ అవి మన ఏవాళ్ళ ఏం వెంచేమని మనకే పురించదు. మన మీద మనకే నమ్మికే రాదు. ఇదింత పోవడంట ఇది అన్నినేని కరెక్ట్ అవ్వాలి. ఆ కరెక్షన్ వస్తేనే మనకొచ్చి నేను ఆ మురై పద్ధతికి ఆ క్లియర్ ఆ ఆర్డర్లీనెస్ మన వచ్చిందుకు వెళ్ళవును. అది వద్దే ముఖ్యం. ఇదే మొట్ట మనుషన్ நான் மனிதன் அப்படி அட்டானேதானிக்கு ఆ తகுதிని మనం అప్పుడే అడంజేము. அடுத்து కర్త செயல் అనేప్పుడు ఒక செயల్ని చేసేప్పుడు మొదట ఏం చేయాలి? ఇష్టానికి మనం చేస్తా ఉంటాం. మొదట ఏం చేసేమని మనకే తెలాదు. అట్ట లేకుండా ఏం చెయ్యాలి? మన అన్ని ఒక ఎన్నం ఇదే చెయ్యబోయేము అనేదాన్ని పురింజుకు చెయ్యాలి. ఏం చేసినాலும் నేను ఇదే చెయ్యబోయేను, దీనికే చెయ్యబోయేను అనేది ఇంత బాగా క్లారిటీతో ఏ చేయాలనాலும் చెయ్యాలి. ఒక థాట్లెస్ యాక్షన్స్, అదావదు ఒక ఎన్న లేకుండా ఇష్టానికి మన వాటికి ఏమో తోంచింది చేసాము, దేనికి చెయ్యని అదే స్వామి చెప్పుతారు. చెయ్యి కాని అసచ్చేది కూడా, ఒక వేలిని అసచ్చేది కూడా దేనికోసం చేసేము అనేది మనకు తెలాలే. ఊరికే ఏనో దానోన్సి வாழ்க்கைని ఎత్తుపోయేది అది வாழ்க்கை లేదు అనే దాన్ని పురించుకోలే. అదే ఇక్కడ చెప్పేది మన ఇంపల్సివ్ యాక్షన్స్. అదావదు ఇప్పుడు ఈ మిరుగాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు గాడిద ఉంది అంటే దానికి ఆవాళ ఏదో ఒక తోంచుతుంది, అది ఒక వెరుఫు ఉంది, ఏదో ఒకటి మనని డిస్టర్బ్ చేస్తుంది అంటే ఉడనే తొక్కింది యోసిచదు, డబార్ని తొక్సును. కావంటే మన మనిషిగా ఉన్నప్పుడు ఏం వార్తై మన వస్తుంది, ఏం చేసేము, ఏం செயல் చేసేము, దేనికోసం దాన్ని మాట్లాడేము, ఇది అంతஅளவு ప్రయోజనపడునా లేకపోతే మనకి అది అఫెక్ట్ చేసినా అనేది ఇంత పురించుకుని ఆ செயల్ని చేయాలి. ఏదో ఇన్స్టింక్ట్ గా, అదావదు ఎట్ట ఆ ఉణర్చి రాగానే అట్టనే రియాక్షన్ గా బయట అవుతుంది. అది ఇంత కొరచాలే అనేది దీని మూలంగా మనం తెలుసుకుంటున్నాము. ఆ బుద్ధిపూర్వంగా క్లియర్ గా పురించుకుని మనం చెయ్యాలి. అది రెండవది. మొదట ఇంపల్సివ్ యాక్షన్ ని కొరచి రావాలి. మనక రోగ వస్తుంది, రియాక్ట్ చేస్తున్నాము అనేట్టుగా ఉండేది. థాట్లెస్, అదావదు ఎన్నంగల్ అట్ర మన ఇష్టానికి ఏదో తోంచుతుంది చేసేము అనేట్టుగా లేకుండా పురించి చేసిందిగా ఆరంచాలే. అదింత మారంగానే కడేష్ట ఉండేది ఏమింటే మన చేసేది అన్నినేని లోక సంగ్రహార్థంగా ఉండాలి, ఉలగ నన్మైకాக ఉండట్టుగా అందరికి నిండగూరు దానిలో ప్రయోజనపడ మన செயల్లు ఒక్కొక్కటినేని నిండగూరు ప్రయోజనపడేరా. అప్పుడే అది వచ్చి நோபல் ஆக்ஷன், அதாவது தெய்வீகமான செயல்கள்னு அவனு దానించి ఆ సాత్వికంగా మన செயல்கள் మారిందిగా ఆరంభించాలి. కడేసి స్టేజ్ అది. ఆ ஞானிగా ఉండేవాడు ఏ செயல் చేతనాலும் అది వచ్చి మన செயல் మూలంగా నేను ఆడితే నింద గూరుకు అన్నదానం వెయ్యాలనో లేకపోతే నింద గూరు ప్రయోజనపడేట్టుగా అందరితో నేను ఇప్పుడు మరి క్లాసెస్ ఎత్తేది అయ్యా అదితో నాకు తెలాదే నేయం చేతున్నట్టు తింటా கூண்டி அமைதிగా ప్రేసేతనే సాను அமைதிగా ఆ మనవుడి నర్గుణాలు ఒక గుహైలో ఉండి
ఆ ఒక మహాన్ నుంచి అందరుగా ఆ వైబ్రేషన్ నంపింది వెళ్ళవుతుందేగా, అదే మాది కూడా మన ఇంటూ ఒక రూమ్ లో ఉండుకుని మన నుంచి చేసిందుకు ముడించును అనే ఆ నంబికై మనకు రావలే. ఆ ఒక దిల్లో ఆ దీని మూలంగా ఎందరో ప్రయోజనపడిందుకు వెళ్ళవును. నా నుంచి ప్రయోజనం ఇంకోరు పడుతుంది అనే ఎన్నం కూడా అక్కడ ఉండదు. అది వద్ద ముఖ్యం. నేను వద్దే ఇంటెలిజెంటా, వద్దే దైవీకంగా నేను సేల్స్ చేసేనే అందరికీ నా నుంచి ప్రయోజనపడుతుంది అటానికి ఒక ఎన్నం వచ్చిందింటనేది అప్పుడుని అది ప్రచనకి వడివచ్చు. దాని నుంచి ఆ దైవీ సంపత్తి రంగా మనకు రోగా అదాவது దీని పற்றி దేనికోసం మన ఇట్ట తెలుసుకుంటున్నామంటే ఇట్టాని வாழ்க்கைని அமைச்சுకుంటూ వెళ్ళవును, ఇట్టాని మన செயல்கள்ని அமைச்சுకుంటూ వెళ్ళవును మన పురించుకుందుకోసం ఇది ఇంత మన తెలుసుకోవాల్సింది ఉంది. దాని వచ్చి మన అరించకండనే అదాவது మొదట పురించుగా చేసేము అనగా అది తన్మయం అవిసిందింటే అప్పుడు వచ్చి మన వచ్చి దాని ఫోకస్ చేసి ఇట్టనే చేసేము అనే ఎన్నం కూడా లేకుండా మన నుంచి చేసేందుకు ముడించడం. ఇదే కర్త అనే ఆ లెవెల్లో ఒక செயல் చేసేప్పటికి నేను ఎట్టా నన్ను తూய்மைப்படுத்துకోలే అనేది దీని మూలంగా చెప్పారు. அடுத்து భోక్తా నేను వచ్చి ఎంజాయ్ చేసిన ఆ బలాన్ని అనుభవించేవాడిని, చేసిన செயల్ని అనుభవించేను అనేప్పటికి నాకు ఏమి ఎన్నం ఉండాలంట, ఎట్టా నే అప్పుడు తూய்மைப்படு నా మనసుని ఎట్టా నే తూய்மைப்படுத்துకోవాలంటే నేను వచ్చి ఏ செயల్లోని ఒక కాంట్రిబ్యూటర్ గానే ఉంటా. కాంట్రిబ్యూటర్ అంటే ఒక ఇచ్చేవాడిగా, అదాவது ఇప్పుడు ఎట్టా ఒక సేదుపాలెం அமைச்சேప్పుడు అనిల్ అనేది ఒక కాంట్రిబ్యూషన్, నావుடைய பங்கு అనేది వద్ద మైన్యూట్ వద్ద కొంచెమే కాబట్టి నేనేమిచ్చాను, నేమో నా చేసిన దానికి దాని బలం వచ్చింది అనేట్టుగా ఏం చేయను. ఆ అహంకారం ఉండకూడదు. ఒకటి నేను సుపీరియర్ ఫీల్ చేసాను, నా నుంచే అన్ని నడిచింది నేను చేయను అట్ట, లేకపోతే అజ్జో తప్పు చేస్తాము నా నుంచి ఇట్ట నడిచింది అనేసి గిల్టీ ఫీలింగ్ మనసుని ఎత్తుపోయాము. రెండునే కావాల్సింది లేదు. ఒక செயல் నడిచేదానికి అక్కడ ఏకపట్ట కారణిలు అవశ్యం అనేదాన్ని ఏற்கனவே చూసిండాము. ఒక్కొక్క செயలుని మనకు కన్నుకు తెలిసి కొంచెం ఫ్యాక్టర్స్ అక్కడ ఉంది. దానిలో నేను ఒక కారణిగా ఉండి అక్కడ నేను ఆర్డర్ నడుతా ఉంది, నియతిల నుంచి అన్ని ఒక ఒழுங்குలో పోతా ఉంది. దానిలో నేను ఒక చిన్న పార్ట్ గా ఉండుకుని ఒక పకుదిగా ఉండుకుని నా నుంచి ముడించేదాన్ని, నావుடைய తిరమకి తగ్గట్టు నేను చేసేను, దానిలో ఒక పార్ట్ గా నేను ఉండా అనేదాన్ని. అదే ఇక్కడ విజ్డమ్ అనేది. ఆ జ్ఞానం మనకు నేను వచ్చి కంట్రోలర్ లేదు, నేను భోక్తా అనేప్పుడు నేను అనుభవించేప్పుడు అన్ని నా వసాలనుంది, నా నుంచే ఇది నడిచింది అటాని ఎంచకూడదు. బలం వచ్చేప్పుడు కూడా నేను దీన్ని చేసి ముడిచా నాకు ఇది వచ్చును అనే అహంకారనో మమకారనో ఇది నేని రావాల్సిన అవశ్యం లేదు. ఇది ఆ జ్ఞానం మనకు, ఆ విజ్డమ్ మనకు ఉండాల. ఆ அறிவு ఆ బుద్ధిలో ఆ புரிதல் మనకు రావాల. அடுத்து ரெண்டாவது వచ్చి మన బలం அதாவது ஸ்ட்ரென்தன்ஸ் మన ఏ மாதிரி బలం వచ్చినాலும் పాజిటివ్ గా వచ్చినాலும் నెగటివ్ గా వచ్చినాலும் ఎది వచ్చినాலும் మనసు వచ్చి స్ట్రెంత్ బలంతోని దాని తాంగునే శక్తిని మనసుకు మన ఎత్తుకొచ్చుకోలే. అదావదు అది ఎట్టాచును ఈ మంచి గుణాలని మన ఈ తిదిక్ష సహిపుతన్మై ఏற்றுకొల్లుం తన్మై అటాదింత మనకు రంగారంగా ఆ గుణాలనింత మన ఫాలో చేయంగా మనం ఆటోమేటిక్ గా మనని ఇమ్యూనైజ్ చేసుకుంటాము. ఎట్టా ఈ కిరిమిలంతా వచ్చేప్పటికి ఈ మన ఒళ్ళుని అని మంచి తిండిలు అన్ని తిని మన ఆ ఎదుర్పు శక్తిని తూచుకుంటున్నాము. అదే మరి మనసులో ఈ జ్ఞానం రాంగా మంచి గుణాలు ఈ జ్ఞానం అన్ని రాంగా అది మనసు వచ్చి ఆ బలపడుకును ఎది ఉంటున్నాலும் తాంగునే శక్తి అనేది అప్పుడు వచ్చును. ఇప్పుడు మనసు బలహీనంగా ఉంది. బలహీనం అనేది ఒంటికో మనసుకో రాకుండా ఉండాలంటే మన వచ్చి దీనింత క్లియరా రిఫైన్ చేసి తూய்மைப்படுத்தி పెట్టుకోలే.
ఎట్టా అప్పుడప్పుడు అన్నిని ఇల్లుని తూய்மைப்படுத்தாలే అన్నిని ఎంచేవో మన ఒళ్ళుని డైలీ తలపోసి తూய்மைப்படுத்துకుంటావో அதே மாதிரி మనసుని మన தூய்மைப்படுத்தி పెట్టుకోలే. அடுத்து 3வது పాయింట్ దీనిలోనే భోక్తాలో మన ఈ కర్త ఈ సెయల్ చేసేప్పుడు ఆ కర్త నుంచి వచ్చే ప్రచనలు ఈ భోక్తాని ఏ విధాలోని అఫెక్ట్ చేయకూడదు వాడిని. అதாவது నేను చేసా, నేను పైన పరీక్ష రాసేను, ఆ పరీక్షలో నేను సరిగా రాయలేదు, ఏదో ఒక సూழ்நிலை అవాళ సరిగా రాసింది లేదు అంటే నేను అవాళ వర్తపడుతా ఉండకూడదు. அடுத்த పరీక్ష నేను సరిగా రాసింది వెళ్ళవదు. లేకపోతే ఏదో ఒకటి దూరం తిట్టిసారు ఆ మనోభావనలోనే మనం మాట్టుకున్నా ఉంటే మన మనసు దల్లో మాట్టుకున్నదింటే அடுத்த పనిని మన సరిగా చెయ్యము. ఈ భోక్తాగా నేను అనుభవించేప్పుడు నెగటివ్ ఇది ఏదైనా వచ్చిందంటే అది వచ్చి ఈ కర్తని ఏ విధాలోని బాధించకూడదు. నేను మోట మాది చెప్తా, ఈ భోక్త ఈ అదాவது నేను అనుభవించేప్పుడు ఏదైనా నెగటివ్ వచ్చేదాన్ని నేను అనుభవించేప్పుడు అది వచ్చి ఈ కర్తని ఏ విధాలోని బాధించకుండా చూసుకోలే. అదే స్కిల్ఫుల్ యాక్షన్. మనం ఏற்கனவே చూసిండాము సామర్థ్యం కౌశలం అటాని సింతాని 2వ అధ్యాయాలు చూసిండాము. అది దానిని మన జ్ఞాపకం పెట్టుకోవాలి. அடுத்து 3வது వచ్చి ఏవి అనుభవాలు మన అవుతుందో దానిలోండి మన లెర్నింగ్, దానిలోండి మన కొత్తగా ఏమన్నా చదువుకోవాలంటే దానిని చదువుందుకు రెడీగా ఉండాలి. వీళ్ళు ఇట్ట చెప్తారు నన్ను అటానిసి ఒక వరుతనో ఇదో లేకుండా ఒక్కొక్క అనుభవాలోండి మన చదువుకుందుకు రెడీగా రిసెప్టివ్ అంటే అన్నిని తెలుసుకుందుకు రెడీగా ఉండాలి. ఇప్పుడు ఉండే కాలం ఇట్ట ఉంది, ఒక్కొక్కరు స్వభావాలు ఇట్ట ఉంది, ఇట్టాని ఒక స్వభావం అనేది ఉండింది వాய்ப்பு ఉంది అనేదాని ఆ చేంజెస్ ఆ మాற்றங்கள் ఈ జనరేషన్ గ్యాప్ నుంచి వచ్చే మాற்றங்கள் అన్నిని గమనించి దాని మన వచ్చి రిసీవ్ చేసుకుంది కదా, దాని అక్సెప్ట్ ఏత్తుకుందే మనపక్వం మనకు రావలే. దీనిలో ఉండి మనం దీన్ని పురుజుకుంటున్నాము, దాని నుంచి ఇంకా దీన్ని వచ్చి దీనికోసం బాధరన్సో ఏదో ఎత్తుకొచ్చి రావాల్సిన అవసరం లేదు అనే దాన్ని పురుజుకుని దానిలోని ఏం మన చదువుకోవాలనో దాన్ని చదువుందుకు రెడీగా ఉండాలి. అన్ని నేని ఆ మాత్రాల్ని ఏత్తుకునే శక్తిని మన ఎత్తుకొచ్చుకోవాలి. ఇదే ఈ భోక్త మన అనుభవించేప్పుడు ఏమేమి మన మనసుని తూய்மைப்படுத்துకోలే అనేదాన్ని ఇదిలో చెప్పినారే. 4வது ముముక్షుకు అనేప్పటికి మనకు ఈ శ్రద్ధై అన్ని అదాவது మన ఈ దైవీக సంపత్తిని మనం ఫాలో చేసేము, అసుర సంపత్తిని పూర మనతో ఉండే అసుర సంపత్తిని పూర విளக்குతా వచ్చేము. మనం ఇటా యోచించినామంటే ఉండేది పూర అసుర సంపత్తే ఉండట్టుగా ఉన్ను. అటానేప్పటికి మన దానికోసం ఒక గిల్టీలోనో ఒక ఇదో ఎత్తుకొచ్చి రావాల్సిన అవసరం లేదు. కొంచెం కొంచెంగా అది మారును అనే నம்பிக்கை ఆ దేవుடைய సపోర్టుతో ఆ నம்பிக்கை ఉండాలి. దేవుడు గురు అనగా శాస్త్రం ఈ 3 బైగా ఉండే ఆ 3తో ఉండే సపోర్టుతో 3 సపోర్టుతో మన ఈ శ్రద్ధై అనే దాన్ని ప్రధానంగా పెట్టుకుని మన வாழ்க்கைని లీడ్ చేయాలి. అదే ఈ ముముక్షుடைய ఈ సాధకన్ వచ్చి చేసేప్పుడు వద్దు కష్టంగానే ఉన్ను. అయ్యో అందరూ సంతోషంగా ఉంటారు, మనం మటు మనకు గిల్టీగానే అయ్యో చేతనాலும் తప్పు చెయ్యవతనాலும் తప్పు ఏదా చేసేది ఎట్టాగా ఉండిద్ది అనే ఒక సంగడమేని ఒక నిలమైతా మనసుకు రానే చేస్తుమే. అటాడేప్పుడు ముళు మనస్సుతో ఆ నம்பிకని ఉడాకుండా దేవుడు బైగాని ఆ శాస్త్రం బైగాని శాస్త్రం ఆ చెప్పేప్పుడు ఆ గురు వాక్యాల మీద మనం వింటానే ఉంటాము. అందరుடைய స్వామిజీసుடைய లెక్చర్స్ అంతా వింటా ఉంటాము. వాళ్ళ వాటిలో ఉండే ఆ నம்பிకై అదింతా ఆ శ్రద్ధ ఇంతా పెట్టుకుని మనం ఏం చేయాలి, வாழ்க்கைని ఇంకా బాగా తూய்மைப்படுத்துకుంటా రావలే. అదే ఆ శ్రద్ధతో మనం చెయ్యంగా అదే ఈ ముముక్షునుடைய
రిఫైన్మెంట్ ఈ మోక్షాన్ని విరింబేవాడు ఆ సాధకంగా ఉండే మన ఏం చెయ్యాలి అట్ట మన మనస్సుని తూய்மைப்படுத்துకునే రావాల ఇట్ట మన ఈ 4 యాంగిల్లోని మన తూய்மைப்படுத்த ఇప్పుడు వద్దు వేగంగా ఈజీగా మన ఆ నిలయని అడంచుకు వెళ్ళవను దాని క్లియరా మన పురించుకుందుకు వెళ్ళవను అనే దాని చెప్పారు దాన్ని ఫాలో చేసుకుంటాం. దీనితో ఈ అధ్యాయం ముడించింది. ఈ దీని అడిప్పడిగా పెట్టుకునే அடுத்த అధ్యాయం ఆరంభిస్తుంది. అదావదు ఈ శ్రద్ధ అని చెప్పినారుగా ఈ దీనిపైగా ఉండే శ్రద్ధ ఆ శ్రద్ధ అనే దాని విளக்கనే ఆ శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఆ శ్రద్ధ వచ్చి 3 విధంగా పిరించేది. అదావదు సత్వ రజస్ తమస్ అనేసి 3 విధంగా ఎట్టా పిరించుతుంది దాని ఉడేది ఏమి అనే దాన్ని ఇక్కడ ఆ ఎట్టా శాస్త్రం పైగా ఎట్టా శ్రద్ధ పెట్టాల అట శ్రద్ధ పెట్టని వాళ్ళు ఎట్టా ఎట్టా ఉంటారు అనేది దాన్ని విளக்காలు அடுத்த అధ్యాయాలు అవుతుంది. నమస్కారం.